సోదరులు ఎంతో పవిత్రంగా భావించే చర్చ్ కూల్చివేతని NS7 న్యూస్ లో వచ్చిన కథనానికి స్పందించిన జవహర్ నగర్ మేయర్ మేకల కావ్య జవహర్ నగర్ నగరపాలక సంస్థ పరిధిలోని SC ST BC మైనార్టీ కాలనీ నెహ్రూ నగర్లో క్రిస్టియన్ సోదరులు ఎంతో పవిత్రంగా భావించే చర్చి కూల్చివేత ప్రాంతాన్ని జవహర్ నగర్ మేయర్ మేకల కావ్య సందర్శించారు. ఈ సందర్భంగా JCWPA పాస్టర్ ప్రకాష్ జవహర్ నగర్ మేయర్ మేకల కావ్య మీడియాతో మాట్లాడారు. ఈరోజు క్రైస్తవ సమాజము చాలా దుఃఖంతో వేదనతో ఉన్నటువంటి రోజు మా జీవితంలో. ఈ జవహర్ నగర్ పరిధిలో ఇది జవహర్ నగర్ ఏర్పడిన తర్వాత ఏనాడు కూడా క్రైస్తవ సమాజానికి కానీ మా ఎవరికైనా హిందువులైనా హిందూ టెంపుల్స్కైనా మసీదులకైనా ఎటువంటి దోకాలు లేకుండా ఇంతకాలం మేము సంతోషంగా గడిపాం. కానీ ఈ రీసెంట్గా మా జీవితంలో ఒక దుఃఖకరమైనటువంటి కార్యం జరిగింది. ఈ క్రిస్మస్ వాతావరణంలో క్రిస్మస్ పండుగ సందర్భంగా సంతోషంగా మందిరాల్లో గడుపుకునేటటువంటి సమయంలో మాకు చాలా దుఃఖం కలిగించారు. ఈ మందిరాన్ని కూలగొట్టి మేము దీన్ని తీవ్రంగా క్రైస్తవ సమాజంగా పాస్టర్స్గా మేము దాన్ని ఖండిస్తున్నాం. కాబట్టి మరి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైనా సరే అధికారులు మతపరమైనటువంటి దాని మీదకి ఎటువంటి దుశ్చర్యలు చేయకుండా వాళ్ళు కూడా జాగ్రత్త పడి మతపరమైనటువంటి కల్లోలములు రేపకుండా ప్రజల మధ్యలో వారు విభేదాలు కలగజేయకుండా ప్రజల మధ్యలో బాధ కలిగించకుండా వారు అన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు మెసులుకోవాలని నడుచుకోవాలని మేము వారికి మనవి చేస్తున్నాం. ఇలాంటి సంఘటన మళ్ళీ జరిగితే చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఖచ్చితంగా మేము మా JCWPA జవహర్ నగర్ క్రిస్టియన్ పాస్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ మేము ఖండిస్తున్నాం. కాబట్టి మళ్ళీ భవిష్యత్తులో ఇలాంటిది ఏదైనా జరిగితే చాలా భయంకరంగా మేము దాని గురించి ప్రతిఘటించేటటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసి అధికారులైనా నాయకులైనా ఎవరైనా సరే దాని విషయంలో మీరు ఆలోచన చేసి ముందుకు అడిగేయాలని మనవి చేస్తున్నాను. ఇవాళ మన జవహర్ నగర్లో చాలా బాధపడాల్సిన రోజు. ఎందుకంటే ఇక్కడ నెహ్రూ నగర్ మన 28th డివిజన్లో దాదాపు 3 years నుంచి ఇక్కడ ఒక చర్చ్ ఉంది. అది నిన్న వచ్చి డెమాలిష్ చేయడము చాలా అసలు ఎక్స్పెక్ట్ చేయని విషయం. ఇది ఎందుకు ఇంతగానం కక్ష పట్టారు మనకి మీ అందరు చూస్తున్నారు. ఇవాళ కాంగ్రెస్ని నమ్మి పబ్లిక్ ఓటేసినప్పుడు మీరు ఆ నమ్మకాన్ని మీపై ఉంచుకోవాలే తప్ప ఇవాళ చర్చ్లని ఇవాళ కూలగొడుతున్నారు. చర్చ్లు అయితేంది, మసీదులు అయితేంది, గుళ్ళు అయితేంది, మేము ఇవన్నీ తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకు ఇట్లా పబ్లిక్ని ఇబ్బంది పెడుతున్నారు? మీరు ఆ రోజు ఏమన్నారు? ఇదే రేవంత్ రెడ్డి వచ్చి ఆ రోజు ఏమన్నాడు? నేను పేదల పక్షాన ఉంటా, ఎక్కడ సరే మీరు ఎక్కడ రూమ్ కట్టుకున్నా నేను అండగా ఉంటా అన్నాడు. మరి ఇదేనా అండగా? ఇవాళ మా గుళ్ళకే స్థానం లేదు అంటే ఇక మీరు పేదల సైడ్ ఏముంటారని నేను ఇది రేవంత్ రెడ్డికి డైరెక్ట్గా ప్రశ్నిస్తున్నాను. ఇక్కడున్న గెలిచిన 6 రోజులే అవుతుంది. కాంగ్రెస్ వాళ్ళు ప్రతి ఒక్క పేదోళ్ళ ఇల్లులు మీరు చూసుకున్నట్లయితే జవహర్ నగర్లో బీభత్సమైన డెమాలిష్లు జరుగుతున్నాయి. ఎప్పుడో గతంలో కట్టుకున్న సంవత్సరం కింద కట్టుకున్నాయి కూడా ఇప్పుడు వాళ్ళు పార్టీ పరంగా చూడకుండా అమ్మ మీరు వాళ్ళ పేదల పక్షాన ఉండి మీరు ఆలోచించండి. వాళ్ళు ఎంత రూపాయి పోగేసుకొని ఇవాళ కట్టుకుంటున్నారు. ఇవాళ చూసుకున్నట్లయితే ఈ చర్చ్ కోసం ఎంతో ఇబ్బంది పడి ఇక్కడ ఉన్న పబ్లిక్ అందరు కలిసి ఇంత అమౌంట్ వేసుకొని వాళ్ళ చర్చ్ కట్టుకున్నారు. అది మీకు వెనకాల కనిపిస్తుంది ఎంత తీవ్రంగా దీన్ని మొత్తం డెమాలిష్ చేశారు. ఇదంతా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఒకటే చెప్తున్నా, మీరు ఏదైతే మాట ఇచ్చిరో ఆ మాట పైన ఉండండి, పేదల పక్షాన ఉండండి. ఇవాళ ఎలాంటి గుళ్ళకు వచ్చినా సరే మీరు ఇవాళ ఎలాంటి చర్చ్లకు కానీ మసీదులకు కానీ వస్తే మేము అందరం చెప్తున్నాము, రోడ్డు పైన కూర్చొనైనా మేము ధర్నా చేయడానికి రెడీ ఉన్నాము. మేము క్లియర్గా మీకు ఇదంతా వార్నింగ్ ఇస్తున్నాము. మీరు పేదల సైడ్ రాకండి, ఉంటే వాళ్ళకు ఉండి దగ్గరుండి కాపాడండి తప్ప వాళ్ళ ఇల్లులు డెమాలిష్ చేస్తే మాత్రం మా మల్లారెడ్డి సార్ అయినా సరే కేసీఆర్ అయినా సరే ఇవాళ ఇక్కడికి పబ్లిక్ కోసం రావడానికి మేము సిద్ధంగా ఉన్నామని మీడియా ద్వారా తెలియజేస్తున్నాను.